కొనిచ్చువా గైస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనే చెప్పాలి ఇది. సో ఈ రోజు మనం ఫుల్ గా బాటనీ మ్యారథాన్ ని ఫినిష్ చేసుకున్నాం. సో టీజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఎగ్జామ్ మీకు రేపే ఉంది కాబట్టి డీటెయిల్డ్ గా మన ఛానల్లో 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఇలా మీకు మార్క్స్ వైజ్ మ్యారథాన్ లో కూడా మన ప్లేలిస్ట్ లో దొరుకుతుంది. సో అలానే మొత్తం ఫుల్ చాప్టర్స్ అన్ని కూడా సబ్జెక్ట్ వైజ్ మ్యారథాన్ లో కూడా బాటనీ మొత్తం మ్యారథాన్ ఫినిష్ చేసుకున్నాం. మీరు ఒకసారి డీటెయిల్డ్ గా మ్యారథాన్ చూసినట్టయితే అన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి. కానీ చాలా మంది మేడం గెస్ పేపర్ చెప్పరా అని అడిగారు. సో గెస్ పేపర్ అంటే ఏంటి, రియాలిటీ వచ్చేసరికి సో గెస్ పేపర్ అంటే ఒక పేపర్ కాదు. సో రిపిటేటివ్ గా అడిగిన క్వశ్చన్స్ లో నుంచి ఈ ఇయర్ వచ్చే పేపర్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏది, సో ఈ క్వశ్చన్ ని మనం రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాము. అలా అని చెప్పి ఆ ఒక్క క్వశ్చన్సే ప్రిపేర్ అవ్వమని కాదు, కొన్ని గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ లో మీరు ఎక్కువగా స్ట్రెస్ చేసి వాటిని ప్రిపేర్ అయినట్టయితే వాటిల్లో ఒక 50 to 60% క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదే గెస్ పేపర్ అనమాట. సో గైస్ దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్ గెస్ పేపర్. సో నిజానికి గెస్ పేపర్ అర్థం అవ్వాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ ప్రింట్ పైన మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఏ చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ నుంచి 4 మార్క్స్, ఏ చాప్టర్స్ నుంచి 8 మార్క్స్. ఎందుకంటే ఇది లాస్ట్ మినిట్ ప్రిపరేషన్. సో అన్వాంటెడ్ క్వశ్చన్స్, అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చదివే కంటే కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ చదువుకొని వాటి మీద ఎక్కువ టైం పెట్టి వాటిని ప్రిపేర్ అయ్యి ఫైనల్లో పర్ఫెక్ట్ గా సూపర్ గా రాసేస్తే 60 out of 60 వస్తుంది తెలుసా. సో నేను మొన్న బాటనీ సెకండ్ ఇయర్ వాళ్ళకి గెస్ట్ పేపర్ చెప్పినప్పుడు నియర్లీ వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా వరకు 99% క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో మోస్ట్లీ గెస్ట్ పేపర్స్ లో రిపిటేటివ్ గా అడిగే క్వశ్చన్సే మళ్ళీ మీ పేపర్ లో కనిపించే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ లో మాక్సిమం క్వశ్చన్స్ రావాలనే కోరుకుంటున్నాను. సో ఇవన్నీ దేన్ని బట్టి అనాలిసిస్ చేస్తాము అంటే రిపిటేటివ్ గా పర్టికులర్ గా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏ క్వశ్చన్స్ ఎక్కువగా టచ్ చేస్తారు. సో ఏపీకి సపరేట్ గా ఉంటుంది, టీజీకి సపరేట్ గా ఉంటుంది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఇది పర్టికులర్లీ ఎక్స్క్లూజివ్లీ టీజీ ఫస్ట్ ఇయర్ బాటనీ వాళ్ళ కోసం డిజైన్ చేసిన గెస్ట్ పేపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ట్ పేపర్ కి వెళ్లే ముందు 2 మార్క్స్. సో 2 మార్క్స్ లో ఏ చాప్టర్స్ నుంచి మనకి 2 మార్క్స్ వస్తుంది. సో టీజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో గుర్తుపెట్టుకున్నాను, లివింగ్ వరల్డ్, బయోలాజికల్ క్లాసిఫికేషన్, సైన్స్ ఆఫ్ ప్లాంట్స్, టాక్సానమీ, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, బయోమాలిక్యూల్స్, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్, ఈకాలజీ. ఈ చాప్టర్స్ అన్నిట్లో నుంచి ఒక్కొక్క 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. కానీ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క 2 మార్క్ వస్తుంది. మార్ఫాలజీలో మాత్రం 2 2 మార్క్స్ వస్తుంది. సో వీటన్నిటిలో నుంచి ఒకటే వస్తుంది 2 మార్క్ క్వశ్చన్. సో మార్ఫాలజీ కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇప్పుడు ఏమేమి క్వశ్చన్స్ మనం గెస్ చేయొచ్చు, సో రేపు వచ్చే పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి. సో స్ట్రైట్ అవే మీరు ఆల్రెడీ అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారు, వాటిల్లో నుంచి ఈ క్వశ్చన్స్ ఎక్కువగా స్ట్రెస్ చేసి లాస్ట్ మినిట్ ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూసుకోండి. కమింగ్ టు సో టీజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ గెస్ట్ పేపర్. సో ఫైనల్లీ గెస్ట్ పేపర్ అయితే వచ్చేసింది. సో టైటిల్ కార్డ్స్ అయిపోయాయి, వెల్కమ్ టు మెయిన్ మూవీ, సినిమా చూసేద్దాం ఇంకా. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ లో సో ఫస్ట్ మీకు లివింగ్ వరల్డ్ లో తీసుకున్నట్టయితే ఫ్లోరా, ఈ క్వశ్చన్స్ చూసుకోండి జాగ్రత్తగా. ఫ్లోరా, ఐసిబిఎన్ అంటే ఏంటి, కప్లెట్ అండ్ లీడ్, అలానే సిస్టమాటిక్స్ అంటే ఏంటి డెఫినేషన్, పర్టికులర్ గా తెలంగాణలో అడుగున్నారు ఈ క్వశ్చన్. అండ్ అలానే మ్యాంగో సైంటిఫిక్ నేమ్ ఏంటి, చాలా ఈజీ క్వశ్చన్ తెలుసా, మ్యాంగో సైంటిఫిక్ నేమ్ మ్యాంగిఫెరా ఇండికా. అండ్ అలానే బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్, దీంట్లో స్పీషియస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్, అలానే స్పీషియస్ డెఫినేషన్ రాయండి. ఇంకా ఫ్లోరా అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ హ్యాబిటాట్ ఆఫ్ ప్లాంట్స్ ఆఫ్ ఎ గివెన్ ఏరియా, అది ఫ్లోరా. సో ఐసిబిఎన్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్, అంతే. కప్లెట్ అంటే ఏంటి, లీడ్ అంటే ఏంటి. సో 2 కాంట్రాస్టింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో కీలో వాటిని కప్లెట్ అంటాం. కప్లెట్ లో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ ని లీడ్ అని పిలుస్తాం, ఆ పేరులో ఉండే ఒక్కొక్క దాన్ని లీడ్ అని పిలుస్తాం, అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది లివింగ్ వరల్డ్ నుంచి. బయోలాజికల్ క్లాసిఫికేషన్ నుంచి తీసుకున్నట్టయితే 5 కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని ఎవరిచ్చారు, సో ఆర్హెచ్ విటకర్ ఇచ్చారు. ఎన్ని కింగ్డమ్స్ లో యూకారియోట్స్ ఉన్నాయి, చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది కూడా. సో టోటల్ గా 4 కింగ్డమ్స్ లో యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి ఆన్సర్.
వైరస్ కి వైరాయిడ్స్ కి డిఫరెన్స్ ఏంటి? వైరసెస్ లో జెనెటిక్ మెటీరియల్, ప్రోటీన్ కోట్ ఉంటుంది. వైరాయిడ్స్ లో ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో వైరసెస్ ప్లాంట్స్ ని, యానిమల్స్ ని, బ్యాక్టీరియాని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. వైరాయిడ్స్ యూజువల్ గా ప్లాంట్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. వైరస్ కి ఒక ఎగ్జాంపుల్ రాయండి, హెచ్ఐవి అని చెప్పి. వైరాయిడ్స్ కి పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్, అంతే, డన్. నెక్స్ట్ కమింగ్ టు హియర్, హెటిరోట్రోపిక్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ రాయండి. సో లాక్టోబాసిల్లస్, మిల్క్ ని కర్డ్ గా మార్చే బ్యాక్టీరియా హెటిరోట్రోపిక్ బ్యాక్టీరియా. అలానే హెటిరోట్రోపిక్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తుంది. సో ఇంకా ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పాయింట్స్ తో కవర్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా మెయిన్ క్రైటీరియా ఫర్ ఆర్హెచ్ విటకర్ క్లాసిఫికేషన్. ఆ క్రైటీరియా లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ అంతా గుర్తుపెట్టుకోండి. ఏంటా లిస్ట్ అన్న క్రైటీరియా లిస్ట్? సో సెల్ టైప్, సెల్ వాల్, న్యూక్లియర్ మెంబ్రెయిన్, థాలస్ ఆర్గనైజేషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్. ఈ 7 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే మైకోప్లాస్మాస్. మైకోప్లాస్మాస్ అంటే ఏంటి? ద స్మాలెస్ట్ నోన్ లివింగ్ సెల్స్ ఇన్ ద ఎంటైర్ బయోస్పియర్. మైకోప్లాస్మా సైజ్ 0.1 to 0.3 మైక్రోమీటర్స్. మైక్రోప్లాస్మా వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? ప్లాంట్స్ కి అయితే విచెస్ బ్రూమ్ గుర్తుపెట్టుకోండి, యానిమల్స్ కి అయితే ప్లూరోన్యూమోనియా, హ్యూమన్ బీయింగ్స్ కి అయితే మనకి మైకోప్లాస్మా యురెథ్రైటిస్, అంతే, సరిపోయింది. సో ఈ 2 చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ కవర్ అయిపోయా. సో వీటిల్లో నుంచి ఏదో ఒకటి రావచ్చు. సో థర్డ్ క్వశ్చన్ గా, హూ ఈస్ కాల్డ్ as ఫాదర్ ఆఫ్ బాటనీ? థియోఫ్రాస్టస్. సో ది హిస్టోరియా ప్లాంటారం అనే బుక్ రాశారు ఆయన. థియోఫ్రాస్టస్ వి కాల్ ఇట్ as ఫాదర్ ఆఫ్ బాటనీ. హీ రోట్ ద బుక్ కాల్డ్ ది హిస్టోరియా ప్లాంటారం. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? సో Gregor John Mendel, we call him as the father of genetics. He is the first scientist who started the experimentation, hybridization experiment ని చేసి, సో ఏం చేశారు? హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత he is the one who given the laws of genetics లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్ ఇచ్చింది ఆయనే. దట్స్ వై వి కాల్ హిమ్ as ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. హూ డిస్కవర్డ్ సెల్? ఫస్ట్ టైం సెల్ ని డిస్కవర్ చేసింది ఎవరు? రాబర్ట్ హుక్. అండ్ ఆయన రాసిన బుక్ ఏంటి? మైక్రోగ్రాఫియా. ద టర్మ్ సెల్ ఇచ్చింది కూడా రాబర్ట్ హుక్కే. సో ఇవి. పేలియోబాటనీ అంటే ఏంటి? పేలియోబాటనీ అంటే ద స్టడీ ఆఫ్ ప్లాంట్ ఫాసిల్స్, వాటిని పేలియోబాటనీ అంటాం. సో గైస్, పేలియోబాటనీ అసలు ఎందుకు చదవాలి అంటే ప్లాంట్స్ యొక్క ఎవల్యూషనరీ రిలేషన్షిప్ గురించి చదవడానికి పేలియోబాటనీ చదవాలి. అండ్ టెరిడోఫైట్స్. సో వాట్ ఈస్ టెరిడోఫైట్స్? టెరిడోఫైట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద ఫస్ట్ ట్రూ వాస్కులర్ క్రిప్టోగామ్స్, వాటిని టెరిడోఫైట్స్ అంటాము. ద స్టడీ ఆఫ్ టెరిడోఫైట్స్ వి కాల్ ఇట్ as టెరిడాలజీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్ లో చూడండి, టైప్స్ ఆఫ్ పాలినేషన్ ఇన్ ఫ్యాబేసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుసా ఇది? టైప్ ఆఫ్ పాలినేషన్ ఇన్ ఫ్యాబేసీ, పిస్టన్ మెకానిజం లేదా లీవర్ మెకానిజం. పిస్టన్ మెకానిజం ఈ వర్డ్ గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. అండ్ పల్వీనస్ లీఫ్ బేస్. స్వాలన్ లీఫ్ బేస్ ని మనం పల్వీనస్ లీఫ్ బేస్ అంటాము. ఫ్యాబేసీ ఫ్యామిలీలో చూస్తాం పల్వీనస్. ఫ్యాబేసీ అన్నైనా రాయండి, లేకపోతే లెగ్యూమినేసీ అన్నా రాయండి. వెనేషన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెనేషన్. అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెస్ వి కాల్ ఇట్ as వెనేషన్. వెనేషన్ లో 2 రకాలు ఉంటాయి. రెటికులేట్ వెనేషన్ ఒకటి, ప్యారలల్ వెనేషన్ ఒకటి. రెటికులేట్ వెనేషన్ లో వెయిన్స్, వెయిన్లెట్స్ అన్ని నెట్వర్క్ లాగా ఉంటాయి. ప్యారలల్ వెనేషన్ లో లామినా అంతా కూడా ప్యారలల్ గా వెళ్తుంటది. సో ఎగ్జాంపుల్ డైకాట్స్, మోనోకాట్స్. రెటికులేట్ వెనేషన్ కి డైకాట్స్, ప్యారలల్ వెనేషన్ కి మోనోకాట్స్, అంతే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ లో ఏ పార్ట్ మాడిఫై అవుతుంది ఇన్సెక్ట్స్ ని పట్టుకోవడానికి? లీఫ్ ఈస్ మాడిఫైడ్. మెయిన్ గా లీఫ్ ఈస్ ద పార్ట్ విచ్ ఈస్ మాడిఫైడ్ ఇన్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. మీరు ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్ గా వీనస్ ఫ్లైట్రాప్, నెపెంథిస్, యుట్రికులేరియా రాసేయండి. యాక్టినోమార్ఫిక్ వర్సెస్ డైగోమార్ఫిక్. సో యాక్టినోమార్ఫిక్ అంటే ఇఫ్ యూ కెన్ డివైడ్ ద ఫ్లవర్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. So from any plane passing through the central axis, we call it as actinomorphic. Datura, hibiscus, actinomorphic. If you can divide the flower into equal parts by only one plane passing through, దాన్ని zygomorphic అని పిలుస్తాము. So zygomorphic example pea bean ante. Epipetalous condition. If the stamens are attaching to the petals, we call it as epipetalous condition. Brinjal avvachu, chilli avvachu, potato avvachu, వీటిల్లో టొమాటో కూడా. And next coming to placentation, the arrangement of the ovules in the ovary we call it as placentation. General ga dianthus lo em placentation untadi? Chaala iconic question idaithe. Free central placentation untadi. Mericarps ante enti? Schizocarpic fruit loni bits ni manam mericarps antam. Okay, schizocarpic fruit loni bits of seeds ni manam seeded fruit ni manam mericarps ani pilustamu. Next coming to
గ్యాస్ వాక్యూల్స్. సో 5th క్వశ్చన్ లో గ్యాస్ వాక్యూల్స్ అంటే ఏంటి? సో ఇవి బ్యాక్టీరియాలో ఉంటే వాక్యూల్స్ అన్నమాట. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా, ఈ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో ఈ గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయి. గ్యాస్ వాక్యూల్స్ దేనికోసం హెల్ప్ చేస్తాయి? బయాన్సీ ఆఫ్ దట్ బ్యాక్టీరియా. సో ఎస్ రెఫర్స్ ఇన్ 70s 80s రైబోసోమ్స్ లో ఎస్ అంటే ఏంటి? ఎస్ రెఫర్స్ టు సో సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ విచ్ ఈస్ అన్ ఇండైరెక్ట్ మెజర్ ఆఫ్ డెన్సిటీ అండ్ యాజ్ వెల్ as సైజ్ ఆఫ్ ద రైబోసోమ్స్. ఆ పాయింట్ రాస్తే సరిపోద్ది. సింగిల్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గానెల్స్ ఏంటి? లైసోసోమ్స్. సింగిల్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గానెల్స్ దేంట్లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటుంది, లైసోసోమ్స్ అంతే. పాలిజోమ్ అంటే ఏంటి? సో అన్ని కూడా మనకి రైబోసోమ్స్ అన్ని. సో ఆల్ ద నెంబర్ ఆఫ్ రైబోసోమ్స్ అలాంగ్ విత్ mRNA we call it as ribosomes, along with mRNA we call it as polysomes. During translation ఈ polysomes ఫామ్ అవుతాయి. మెటాసెంట్రిక్ క్రోమోసోమ్ అంటే ఏంటి? సెంట్రోమియర్ ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉండి, క్రోమోసోమ్ కి సెంట్రోమియర్ సెంటర్ గా ఉండి సో ఈక్వల్ క్రోమాటిడ్ ఆర్మ్స్ ఉంటే దాన్ని మెటాసెంట్రిక్ అంటాం. సాట్ క్రోమోసోమ్ అంటే ఏంటి? సో నాన్ స్టెయినబుల్ సెకండరీ కన్స్ట్రిక్షన్ కి పైన ఒక ఎక్స్ట్రా క్రోమోసోమల్ మెటీరియల్ ఉంటుంది, దాన్నే సాట్ క్రోమోసోమ్ అంటారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మిడిల్ లామెల్లా. సో రెండు అడ్జసెంట్ సెల్స్ ని జాయిన్ చేసేదాన్ని మిడిల్ లామెల్లా అంటాం. మిడిల్ లామెల్లా ఎల్లో ఏముంటది? కాల్షియం పెక్టేట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఒమేగా టాక్సానమీ. ఒమేగా టాక్సానమీ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుసా? మీరు ఒమేగా టాక్సానమీకి ఏమేమి నేర్చుకోవాలి అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ టాక్సానమీ. దీంట్లో మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ తో పాటు, మార్ఫాలజీతో పాటు ఎంబ్రియాలజీ, సీరాలజీ, పాలినాలజీ, ఫైటోకెమిస్ట్రీ, సో ఇలా ఇవన్నీ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎంబ్రియాలజీ, పాలినాలజీ, ఫైటోకెమిస్ట్రీ, ఓకే, సో సీరాలజీ, సో వీటన్నిటి గురించి చదవడాన్ని ఒమేగా టాక్సానమీ అంటారు. ఇది చాలా అడ్వాన్స్డ్ టాక్సానమీ. సో న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ న్యాచురల్ రిలేషన్షిప్స్, బేస్డ్ ఆన్ మార్ఫలాజికల్ గా న్యాచురల్ అఫినిటీస్, న్యాచురల్ రిలేషన్షిప్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తే వాటిని న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటారు. బెంథమ్ అండ్ హుక్కర్, క్యాండోల్ వీళ్ళందరూ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని ఫాలో అయ్యారు. జియోకార్పీ అంటే ఏంటి? సో ఫ్రూట్స్ సాయిల్ లో ఫామ్ అయితే దాన్ని జియోకార్పీ అంటాం. అరాచిస్ హైపోజియా, గ్రౌండ్నట్ విచ్ ఇస్ ఎ జియోకార్పిక్ ఫ్రూట్. సో పిస్టన్ మెకానిజం గుర్తుంది కదా? ఫ్యాబేసీ ఫ్యామిలీలో ఏ టైప్ ఆఫ్ పాలినేషన్ ఉంటది? పిస్టన్ మెకానిజం ఉంటది. సోలానం ప్లాంట్ కి ఫ్లోరల్ ఫార్ములా, సో మర్చిపోకండి, ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను నేను, BREBRL. సో ఇది యాక్టినోమార్ఫిక్, అలానే బైసెక్షువల్, క్యాలిక్స్, కొరోలా, ఆండ్రీషియం అండ్ గైనీషియం. అన్ని 5 వేసుకోండి. సొలానం కదా, అన్ని 5 వేసుకొని గైనీషియం సుపీరియర్ ఓవరీ, బైకార్పల్లరీ సింకార్పస్, సో అలానే ఇది గ్యామోపెటాలస్, గ్యామోసెపాలస్ అండ్ ఎపిపెటాలస్ కండిషన్. అంతే. ఈ ఫ్లోరల్ ఫార్ములా నేర్చేసుకోండి. సో నెక్స్ట్ కమింగ్ టు ఏలియం సెపాలో యాంథర్స్ ఎలా ఉంటాయి? ఏలియం సెపాలో 6 యాంథర్స్ ఉంటాయి. 2 వ్రాల్స్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఒక్కొక్క వ్రాల్ లో 3 యాంథర్స్ ఉంటాయి. అండ్ ఎపిఫైలస్ కండిషన్ ని చూపిస్తాయి అవి, అంటే అవి టెపల్స్ కి అటాచ్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే యాంథర్స్ లో మనకి యూజువల్లీ డైథీకస్, బేసిఫిక్స్డ్, ఇంట్రోస్, డెహిసెన్స్ లాంగిట్యూడినల్ గా ఉంటది. పార్థినోకార్పీ, ఫర్టిలైజేషన్ లేకుండానే ఫ్రూట్ ఫార్మేషన్ జరిగితే దాన్ని పార్థినోకార్పీ అంటారు. యూజువల్ గా ఆక్సిన్స్ పార్థినోకార్పీ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్, బనానా, వీటిల్లో పార్థినోకార్పీ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ కమింగ్ టు సో ఇది బయోమాలిక్యూల్స్ లో పర్టికులర్ గా బయోమాలిక్యూల్స్ చూస్తే సో అమైనో యాసిడ్ ఏంటి? షుగర్, న్యూక్లియోటైడ్ ఎగ్జాంపుల్ రాయాలి. అమైనో యాసిడ్ కి అయితే గ్లైసిన్, అలనిన్ ఏదో ఒక ఎగ్జాంపుల్ రాయండి. షుగర్ లో లాక్టోస్, ఫ్రక్టోస్, మాల్టోస్. న్యూక్లియోటైడ్ అడినైలిక్ యాసిడ్, గ్వానిడైలిక్ యాసిడ్, సైటిడైలిక్ యాసిడ్. ఫ్యాటీ యాసిడ్ సో పాల్మటిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, లినోలినిక్ యాసిడ్ ఏదో ఒక ఎగ్జాంపుల్ రాయండి. బాండ్స్ కి వస్తే మీకు మామూలుగా కార్బోహైడ్రేట్స్ లో గ్లైకోసైడిక్ బాండ్ ఉంటుంది, ప్రోటీన్స్ లో పెప్టైడ్ బాండ్స్ ఉంటుంది, ఫ్యాట్స్ లో ఎస్టర్ బాండ్స్ ఉంటాయి. ఈ బాండ్స్ గురించి రాయాలి. సో గ్లైసిన్ కి అలనిన్ కి కామన్ థింగ్స్ ఏంటి? గ్లైసిన్ కి అలనిన్ కి కామన్ గా కార్బన్ ఉంటది, హైడ్రోజన్ ఉంటది, అమైన్ గ్రూప్ ఉంటది, కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంటది, అంతే. అండ్ కాటన్, సో కాటన్ అనేసరికి కాటన్ ఏంటి? సెల్యులోస్. ఎక్సోస్కెలిటన్, కైటిన్. అండ్ ఎక్సోస్కెలిటన్ ఆఫ్ కాక్రోచ్, కైటిన్. లివర్ లో గ్లైకోజన్ ఉంటది. సో పీల్డ్ పొటాటోలో స్టార్చ్ ఉంటది, అంతే. ఆ పేర్లు రాసేయడమే. మోస్ట్లీ ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు
సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో ఎస్ ఫేజ్ లో ఏం జరుగుద్ది? డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. ఎస్ ఫేజ్ లో డిఎన్ఏ రెప్లికేషన్, సెంట్రియోల్ డూప్లికేషన్ జరుగుతుంది అంతే. సో ఏ టిష్యూలో, విచ్ టిష్యూ ఆఫ్ యానిమల్ అండ్ ప్లాంట్ సెల్ విల్ ఎగ్జిబిట్ మియోసిస్? యానిమల్ సెల్లో అయితే గ్యామెట్స్ ని ఫామ్ చేసే సెల్ మియోసిస్ కి అండర్గోన్ అవుతుంది. ప్లాంట్స్ లో తీసుకుంటే జనరల్లీ థాలోఫైట్స్ లో అయితే జైగోట్ విల్ అండర్గో మియోసిస్. హయ్యర్ ప్లాంట్స్ లో అయితే మైక్రోస్పోర్ మదర్ సెల్, మెగాస్పోర్ మదర్ సెల్ విల్ అండర్గో మియోసిస్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్. సో నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ యూజువల్లీ క్రాసింగ్ ఓవర్ వేటి మధ్యలో జరుగుతుంది? క్రాసింగ్ ఓవర్ విల్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. అండ్ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ 1200 పాలెన్ గ్రెయిన్స్ ఉన్నాయనుకోండి. ఈ 1200 పాలెన్ గ్రెయిన్స్ లో మనకి పాలెన్ మదర్ సెల్స్ ఎన్ని అంటే 1200 డివైడెడ్ బై 4, 300 పాలెన్ మదర్ సెల్స్ ఉంటాయి అంతే. సో 10th క్వశ్చన్, అంటే ఇకాలజీ నుంచి అడుగుతారు. సో పాపులేషన్ అండ్ కమ్యూనిటీ అంటే ఏంటి? పాపులేషన్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విల్ బి ఫార్మింగ్ ఏ గ్రూప్ రిలేటెడ్ టు సిమిలర్ స్పీషీస్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, వాటిని పాపులేషన్ అంటారు. కమ్యూనిటీ అంటే ఏంటి? సో దిస్ ఈస్ అసెంబ్లేజ్ ఆఫ్ డిఫరెంట్ పాపులేషన్స్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, దాన్ని మనం కమ్యూనిటీ అంటాం. సో బిలాంగ్స్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్. సో హై సెలినిటీ లో గ్రో అయ్యే ప్లాంట్స్ పేర్లు ఏంటి? హై సెలినిటీలో గ్రో అయ్యే ప్లాంట్స్ పేర్లు ఏంటన్నా? హాలోఫైట్స్, రైజోఫోరా, అవిసీనియా, ఎగ్జాంపుల్స్ రాసేస్తే సరిపోతుంది. హీలియోఫైట్స్ అంటే డైరెక్ట్ సన్లైట్ కింద గ్రో అయ్యే ప్లాంట్స్ ని హీలియోఫైట్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఫర్ హీలియోఫైట్స్ విల్ బి సన్ఫ్లవర్ అండ్ ట్రైడాక్స్. స్కియోఫైట్స్, సో నీడలో షేడెడ్ ప్లేసెస్ లో పెరిగే ప్లాంట్స్ ని స్కియోఫైట్స్ అంటారు. సో స్కియోఫైట్స్ కి వచ్చేసరికి మోసస్, టెరిడోఫైట్స్ ఇవన్నీ స్కియోఫైట్స్ కిందకి వస్తుంది. కమ్యూనిటీ అంటే ఏంటి? ఇందాక చూసాం కదా, సేమ్ కమ్యూనిటీ అంటే అదే డెఫినేషన్ రాసేయండి. కమ్యూనిటీ ఈస్ నథింగ్ బట్ అసెంబ్లేజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులేషన్ బిలాంగింగ్ టు డిఫరెంట్ స్పీషెస్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, దాన్ని మనం కమ్యూనిటీ అంటాం. సో హూ క్లాసిఫైడ్ ద యూగెన్ వార్మింగ్, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. సో ఎవరు కమ్యూనిటీస్ ని క్లాసిఫై చేశారు? సో యూగెన్ వార్మింగ్. అండ్ అలానే హైడ్రోఫైట్స్ లో ఎందుకు రెడ్యూస్డ్ జైలం ఉంటుంది? వై హైడ్రోఫైట్స్ లో ఎందుకు రెడ్యూస్డ్ జైలం ఉంటుంది? బికాస్ వాటి మెయిన్ ప్లాంట్ బాడీలో నుంచే అబ్జార్ప్షన్ జరుగుద్ది వాటర్. సో సపరేట్ గా మనకి ఈ రూట్ సిస్టమ్ అంత సూపర్ గా డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి అలా గుర్తుపెట్టేసుకోండి. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. ఓకే, సో హైడ్రోఫైట్స్ లో రెడ్యూస్డ్ జైలం కనిపిస్తుంది మనకి. ఇన్ హైడ్రోఫైట్స్ ఇట్ షో రెడ్యూస్డ్ జైలం. ఎందుకు రెడ్యూస్డ్ జైలం అంటే బికాస్ ఇట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ద వాటర్, కాబట్టి వాటికి అంత జైలం, వాళ్ళకి అంత అడ్వాన్స్డ్ జైలం అవసరం లేదు, మెయిన్ ప్లాంట్ బాడీ నుంచే అబ్జార్ప్షన్ జరుగుద్ది. ఈ సైంటిస్ట్ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్లాంట్ కమ్యూనిటీని హైడ్రోఫైట్స్, జెరోఫైట్స్, మీసోఫైట్స్ గా ఎవరు క్లాసిఫై చేశారు? యూగెన్ వార్మింగ్ ఆ సైంటిస్ట్ పేరు. నెక్స్ట్ ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి. సో 10 క్వశ్చన్స్ అయిపోయాయి. సో వీటిల్లో మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవే రావాలని కూడా అనుకుంటున్నాము. సో వీఆర్ గెస్సింగ్. సో రిపిటేటివ్ గా అడిగే ఫ్రీక్వెన్సీని బట్టి 4 మార్క్స్ లో మీరు ఏ చాప్టర్స్, చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో అడిగారు మ్యామ్ ఏ చాప్టర్స్ ఎక్స్క్లూడ్ చేయొచ్చు అని చెప్పి. సో ఈ చాప్టర్స్ అన్నిటి నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. బయోలాజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, సెల్ సైకిల్, సెల్ డివిజన్, బయోమాలిక్యూల్స్, ఈకాలజీ, సెక్షువల్ రీప్రొడక్షన్ నుంచి వస్తుంది, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ ని మనం గెస్ట్ చేయొచ్చు అనేది పర్టికులర్లీ తెలంగాణ ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించి నాన్న గుర్తుపెట్టుకోండి. సో ఈ చాప్టర్స్ లో ఏదైనా 2 చాప్టర్స్ మీరు ఆప్షనల్ గా పెట్టుకోవచ్చు. ఏదైనా 2 చాప్టర్స్ మీరు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కదా. సో 4 మార్క్స్ లో ఎక్కువగా చాలా మంది టాక్సానమీ పెట్టుకుంటారు లేదా బయోమాలిక్యూల్స్ పెట్టుకుంటారు అనమాట. సో టాక్సానమీ లేదా బయోమాలిక్యూల్స్ పెట్టుకుంటారు. మోస్ట్లీ 2 చాప్టర్స్ ని మీరు చాయిస్ కింద పెట్టుకోండి. ఈ చాప్టర్స్ నుంచి అడుగుతారు మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇంకా గెస్ట్ పేపర్ లో 4 మార్క్స్ లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు? సో రోల్ ఆఫ్ ఫంగై రోల్ ఏంటి, యూజువల్లీ ఫంగై వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫంగై వల్ల డిసీజెస్ ఏమొస్తాయి, అవన్నీ రాసేయండి. యూగ్లీనా, మీకు వీటి గురించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ నేను మ్యారథాన్ సెషన్లో ఇచ్చున్నాను. రోల్ ఆఫ్ ఫంగై, యూగ్లీనా. అలానే క్రైసోఫైట్స్ గురించి నాన్న యూగ్లీనాకైతే మీరు డయాగ్రామ్ వేయాలి, నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ వేయాలి. క్రైసోఫైట్స్ కి డయాగ్రామ్ అవసరం లేదు, మీరు డయాటమ్స్ గురించి రాయాలి, డెస్మిట్స్ గురించి రాయాలి.
డైనోఫ్లాజిల్లేట్స్ కి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. గాన్యులాక్స్ ఒకటి, నాక్టిల్యూకా ఒకటి. గాన్యులాక్స్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రెడ్ సీ, మెడిటేరియన్ సీ, అండ్ నాక్టిల్యూకా ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బయోలూమినిసెన్స్. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ మర్చిపోకండి. డైనోఫ్లాజిల్లేట్స్ కూడా మీరు డయాగ్రామ్ వేయండి. నెక్స్ట్ కమింగ్ టు ఈ క్వశ్చన్ చూడండి, హెటిరోస్పోరీ అంటే ఏంటి? ఆ పేరులోనే ఉంది కదా సగం ఆన్సరు. రెండు డిఫరెంట్ స్పోర్స్ ని హెటిరోస్పోరీ అంటారు. సో మైక్రోస్పోర్స్ యూజువల్లీ మేల్ గ్యామెటోఫైట్ ని ఇస్తాయి, మ్యాక్రోస్పోర్స్ యూజువల్ గా ఫీమేల్ గ్యామెటోఫైట్స్ ని ఇస్తాయి. ఈ 11th క్వశ్చన్ లో నేను రాసింది అన్ని బయోలాజికల్ క్లాసిఫికేషన్ క్వశ్చన్స్. ఈ 12th క్వశ్చన్ లో మీకు ప్లాంట్ కింగ్డమ్ రిలేటెడ్ చెప్పాను. రెడ్ ఆల్గేకి బ్రౌన్ ఆల్గేకి డిఫరెన్స్, మోనోకాట్స్ కి డైకాట్స్ కి మధ్య డిఫరెన్స్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే. ఆల్గే నియర్లీ 50% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని ఫిక్స్ చేస్తుంది. ఆల్గే నుంచి హైడ్రోకొల్లాయిడ్స్ తీస్తాం. అగార్ అగార్ గురించి రాయండి, క్యారాగిన్ గురించి రాయండి. ఆల్గేని ఫుడ్ సప్లిమెంట్ గా వాడతాం. సో ఎస్పీఎఫ్ చెప్పాను కదా, సారీ ఎస్పీఎఫ్ కాదు, పిఎస్ఎల్వి రాకెట్ పేరు గుర్తుపెట్టుకోండి, పోర్ఫైరా, సర్గాజం, లామినేరియా. అండ్ స్పేస్ ట్రావెలర్స్ లో క్లోరెల్లా వాటిని ఫుడ్ కింద కన్జ్యూమ్ చేస్తారు, హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. ఈ పాయింట్స్ అన్ని. సో అలానే నెక్స్ట్ ఇది చూడండి, ఎకనామిక్ ఇంపార్టెన్స్ బ్రయోఫైట్స్ కూడా. బ్రయోఫైట్స్ కి మ్యామల్స్ కి బర్డ్స్ కి ఫుడ్ గా హెల్ప్ అవుతుంది. అలానే నెక్స్ట్ అవి స్పాగ్నమ్ పీట్ మాస్ గురించి రాయండి. అండ్ బ్రయోఫైట్స్ లోని మాసెస్ మెయిన్ గా సాయిల్ ఎరోషన్ ని ప్రివెంట్ చేస్తుంది అండ్ ప్రైమరీ సక్సెసర్స్ గా యాక్ట్ చేస్తుంది. సో చూడండి, నార్మల్ డిస్కషన్స్ లోనే మీకు చాలా పాయింట్స్ కవర్ అవుతున్నాయి కదా. ప్రోథాలస్ ఒకసారి అడిగారు, విత్ డయాగ్రామ్ నేర్చుకోండి, హార్ట్ షేప్డ్ డయాగ్రామ్ నేర్చుకోవాలి. మీకు టెరిడోఫైట్స్ లో ద స్పోర్ విల్ డెవలప్ ఇంటూ ప్రోథాలస్, ఇండిపెండెంట్ హార్ట్ షేప్డ్ స్ట్రక్చర్ గా డెవలప్ అవుద్ది. ఇదే నథింగ్ బట్ గ్యామెటోఫైట్. వీటి మీద మేల్ సెక్స్ ఆర్గాన్స్, ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి. విత్ డయాగ్రామ్ నేర్చుకోండి. సో నెక్స్ట్, ఏ సెక్షువల్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ కి మధ్యలో డిఫరెన్స్. ఇదేమో మీకు మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ లోని క్వశ్చన్. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ కి మధ్యలో డిఫరెన్స్ ఇది చూసుకోండి. దాని తర్వాత మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ డయాగ్రామ్, వర్టిసలాస్టర్, సయాథియం, హైపాంథోడియం. ఓకే, ఈ 3 స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ ఎగ్జాంపుల్స్ తో పాటు చూసుకోండి. ఓకేనా. సో హైపాంథోడియంకి వచ్చేసరికి ఫిగ్ ఎగ్జాంపుల్, సయాథియంకి యూఫోర్బియేసి ఎగ్జాంపుల్ గా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఓవరీస్. టైప్స్ ఆఫ్ ఓవరీస్ వచ్చి ఎపిగైనస్, హైపోగైనస్, పెరిగైనస్ విత్ డయాగ్రామ్స్. ఎపిగైనస్, పెరిగైనస్, హైపోగైనస్, లేదా సుపీరియర్ ఓవరీ, ఇన్ఫీరియర్ ఓవరీ, హాఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ. నెక్స్ట్ కమింగ్ టు ఎస్టివేషన్, వాల్వేట్ ఎస్టివేషన్, ట్విస్టెడ్, ఇంబ్రికేట్, వెక్సిల్లరీ ఎస్టివేషన్ విత్ డయాగ్రామ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా. ప్లసెంటేషన్, మార్జినల్ ప్లసెంటేషన్, అలానే ఫ్రీ సెంట్రల్ ప్లసెంటేషన్, యాక్సైల్ ప్లసెంటేషన్, పెరైటల్ ప్లసెంటేషన్, బేసల్ ప్లసెంటేషన్. అవి. గ్యామెటోజెనిసిస్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ ప్రాసెస్ గురించి రాయండి. గ్యామెటోజెనిసిస్ అంటే ఎలా గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి. అంటే అది కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో, ఎందుకంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో. పార్థినోకార్పీ. నానా ఇది గ్యామెటోజెనిసిస్, ఇవి ఎల్లో కలర్ లో రాశాను కదా, ఈ ఎల్లో కలర్ లో రాసినవి మాత్రం మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. గ్యామెటోజెనిసిస్ ఇది ఇక్కడ రాస్తున్నాను, ఇవి మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ కి సంబంధించిన క్వశ్చన్స్. గ్యామెటోజెనిసిస్ చూసుకోండి. పార్థినోకార్పీ అంటే ఏంటి, యూజువల్లీ ఫర్టిలైజేషన్ అవసరం లేకుండానే ఫ్రూట్ ఫార్మేషన్ జరుగుద్ది, దాన్నే పార్థినోకార్పీ అంటాం. విత్ ఎగ్జాంపుల్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయండి. పోస్ట్ పాలినేషన్ ఈవెంట్ ఏంటి, పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ ఏంటి, పాలినేషన్ జరిగిన తర్వాత వచ్చే చేంజెస్ ఏంటి, ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత వచ్చే చేంజెస్ ఏంటి. పాలినేషన్ తర్వాత ఏం జరుగుద్ది, పాలెన్ ట్యూబ్ జర్మినేట్ అవుతుంది, అది స్టైల్ గుండా పాస్ అయ్యి ఓవరీన్ రీచ్ అవుతుంది, అది ఫిల్లీఫార్మ్ ఆపరేటస్ వాటిని లోపలికి గైడ్ చేస్తాయి. సో లోపల మేల్ గ్యామెట్స్ డిశ్చార్జ్ అవుతాయి. ఇవి రాయాలి. పోస్ట్ ఫర్టిలైజేషన్ లో క్యాలిక్స్, కొరోలా ఇవన్నీ పడిపోతాయి, విత్తరైపోయి పడిపోద్ది. స్టిగ్మా, స్టైలు, యాంథర్స్ ఇవన్నీ విత్తరై పడిపోద్ది. ఓవరీ వచ్చి ఫ్రూట్ అవుతుంది, ఓవ్యూల్ సీడ్స్ అవుతాయి. సో ఎండోస్పర్మ్ న్యూట్రిటివ్ టిష్యూగా ఉంటుంది. ఈ చేంజెస్ అన్ని రాయండి. మైక్రోపైల్, సీడ్ లో మైక్రోపైల్ అవుతుంది. సో ఇవన్నీ పాయింట్స్ కవర్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఆఫ్ సొలనేసి. ఓకే, సొలనేసీలో నుంచి ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటే గైనీషియం గురించి, ఆండ్రీషియం గురించి రాయాలి. సో డిస్క్రిప్టివ్ గా రాయాలి. అండ్ ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ ఎలా ఎంట్రీ అవుతుంది, ఈ క్వశ్చన్ కూడా అడిగారు ఒకసారి. టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్. సో నాన్న ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ లో మీసోగామి, చెలాజోగామి, సెక్షువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో అడిగారు ఈ 2 క్వశ్చన్స్. మీసోగామి, చెలాజోగామి, పోరోగామి. టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ లో
ఆర్థ్రోట్రోపస్, అనాట్రోపస్, హెమీ అనాట్రోపస్, క్యాంఫైలోట్రోపస్, సర్సినోట్రోపస్, ఈ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ చూసుకోండి. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లోకి వచ్చేసరికి పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. సో మైటోకాండ్రియా విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్, న్యూక్లియస్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం కి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం కి డిఫరెన్సెస్ చూసుకోండి. మాక్సిమం ఒక 4 to 5 డిఫరెన్సెస్ రాయాలి మీరు. న్యూక్లియోసోమ్ విత్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్, క్లోరోప్లాస్ట్ విత్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్, టైప్స్ ఆఫ్ క్రోమోసోమ్స్ విత్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, యాక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్ ఇలాగా. మియోసిస్ కి కీ ఫ్యాక్టర్స్. సో మియోసిస్ లో చూసినట్టయితే అసలు మియోసిస్ అంటే ఏంటి, ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, యానాఫేజ్, టీలోఫేజ్, మళ్ళీ ప్రోఫేజ్ లో లెప్టోటీన్, ప్యాకిటీన్, జైగోటీన్. సో మొత్తం మియోసిస్ లో ఏమేం జరుగుద్దని చాలా షార్ట్ గా రాయాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ మియోసిస్ అన్నమాట. మియోసిస్ దేనికోసం జరుగుద్ది, జెనెటిక్ వేరియబిలిటీ. జెనెటిక్ వేరియబిలిటీ దేని వల్ల వస్తుంది, క్రాసింగ్ ఓవర్ జరుగుద్ది. క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల జెనెటిక్ రీకాంబినేషన్ జరుగుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రెస్టింగ్ ఫేజ్. సో రెస్టింగ్ ఫేజ్ లో చూసినట్టయితే అసలు రెస్టింగ్ ఫేజ్ అని ఎందుకు పిలుస్తాం ఇంటర్ఫేస్ ని, మెటబాలికల్ గా యాక్టివ్ గా ఉంటది. G1 లో ఏం జరుగుద్ది, S లో ఏం జరుగుద్ది అండ్ G2 లో ఏం జరుగుద్ది అని చెప్పి పాయింట్ వైజ్ రాయండి. సో ప్రోఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ 1, లెప్టోటీన్, ప్యాకిటీన్, లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకిటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేయండి ఈ క్వశ్చన్. ఓకే, నేను ఈ పీడిఎఫ్ మీకు దొరుకుతుందానా మన పీడబ్ల్యూ యాప్ లోను, అలానే వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తారు. సో లెంటి సెల్స్ కి స్టొమాటోకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఒక 5 డిఫరెన్సెస్ రాయాలి మీరు. సో టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్, ప్రైమరీ మెరిస్టమ్, సెకండరీ మెరిస్టమ్. మళ్ళీ ప్రైమరీ మెరిస్టమ్ లో 3 రకాలు ఉంటాయి. అపికల్ మెరిస్టమ్, అపికల్ మెరిస్టమ్, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్, లేటరల్ బడ్. సెకండరీ మెరిస్టమ్ కి వచ్చేసరికి కార్క్ క్యాంబియం, ఇంట్రాఫాసిక్యులర్ క్యాంబియం. సో పెరిడర్మ్ అంటే ఏంటి, పెరిడర్మ్ అంటే ఏంటి, ఫెల్లం, ఫెల్లోజన్, ఫెల్లోడమ్. సో వీటి గురించి రాయాలి. నెక్స్ట్ కమింగ్ టు ఈకాలజీ. ఈకాలజీకి వచ్చేసరికి అనటామికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్, టైప్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్, ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్, సో రూటెడ్ ఫ్రీ ఫ్లోటింగ్ లీవ్స్, సబ్మర్జ్డ్ సస్పెండెడ్, సో అలానే సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్, ఆంఫీబియస్ ప్లాంట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్. జెరోఫైట్స్ లో టైప్స్ రాయాలి. ఎఫీమెరల్స్ గురించి రాయాలి. సక్యులెంట్స్, నాన్ సక్యులెంట్స్, ఈ మూడిటి గురించి రాయాలి. మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. అలానే ఎక్స్ట్రా క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఫ్యాబేసీలో ఎకనామిక్ ఇంపార్టెన్స్, పల్సస్, ఫుడ్డరు, ఆయిల్, ఫైబరు, అలానే డై, వీటన్నిటిని సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని రాయండి. నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్, ఎన్ని క్లాసెస్ అంటే డైకాట్ అనే క్లాస్ ని ఎన్ని సబ్ క్లాసెస్ గా డివైడ్ చేశారు, సబ్ క్లాసెస్ ని ఎన్ని సిరీస్ గా డివైడ్ చేశారు, సిరీస్ ని ఎన్ని కోహార్ట్స్ గా డివైడ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్లోరల్ డయాగ్రాము. ఫ్లోరల్ డయాగ్రామ్ లో అంటే ఏంటి, జనరల్ గా ఒక బేసిక్ ఫ్లోరల్ డయాగ్రామ్ ఎలా వేస్తారు. ఫ్యాబేసీలో నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 8 మార్క్స్. సో 8 మార్క్స్ లో మీకు ఈ 3 చాప్టర్స్ గురించి తెలిసిందే, సెక్షువల్ రీప్రొడక్షన్, మార్ఫాలజీ, అనాటమీ. ఈ 3 చాప్టర్స్ నుంచి మనం ఏ క్వశ్చన్స్ ని గెస్ చేయొచ్చు. రూట్ మాడిఫికేషన్, స్టెమ్ మాడిఫికేషన్, రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, ఈ 3 క్వశ్చన్స్ డీటెయిల్డ్ గా చూసుకోండి. మీకు డౌట్ ఉన్నట్టయితే మన మ్యారథాన్ లో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాటి గురించి. కమింగ్ టు నెక్స్ట్ ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ చూసుకోండి. ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ లాస్ట్ ఇయర్ అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ చూసుకోండి. సో ఎంబ్రియో సాక్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ గురించి కూడా ఆ మ్యారథాన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి ఆ మ్యారథాన్ లో. సో ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ అంటే ఏం లేదు నాన్న, బయోటిక్, ఏ బయోటిక్ లో యానిమోఫైలీ, అలానే హైడ్రోఫైలీ. వాటిల్లో ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, పాలెన్ గ్రెయిన్స్ ఎలా ఉంటాయి. అండ్ బయోటిక్ వచ్చేసరికి జూఫైలీ, వాటిల్లో ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, ఫ్లోరల్ రివార్డ్స్ అంటే ఏంటి, పాలినేషన్ ఎలా జరుగుద్ది, వాటి గురించి. సో మైక్రోస్పోరాంజియం విత్ డీటెయిల్డ్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ గురించి. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్. ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ కి వచ్చేసరికి దీనికి కూడా డయాగ్రామ్ వేయాలి. 8 మార్క్స్ కి మీకు అన్నిటికీ డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. రూట్ మాడిఫికేషన్ కి డయాగ్రామ్ వేయాలి, స్టెమ్ మాడిఫికేషన్ కి డయాగ్రామ్ వేయాలి. చాలా మందికి ఒక డౌట్ ఉంది, రూట్ మాడిఫికేషన్ లో 8 మాడిఫికేషన్స్ నేర్చుకోవాలి, స్టెమ్ మాడిఫికేషన్స్ అయితే ఏరియల్, సబ్ ఏరియల్, అండర్ గ్రౌండ్. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ లో మీకు 6 రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్లు ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవాలి. సో ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ లో మీకు అన్ని ఏజెంట్స్ రాయండి విత్ ఎగ్జాంపుల్స్. సో ఎంబ్రియో సాక్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్, మైక్రోస్పోరాంజియం విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్, ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్. ఓకే, ఇక్కడ కూడా మీరు నీట్ లేబుల్ డయాగ్రామ్ వేయాలి. అండ్
ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ డైకాట్ స్టెమ్ రూట్. సో మీరు డైకాట్ స్టెమ్ నేర్చుకుంటే మోనోకాట్ స్టెమ్ ఈజీ, డైకాట్ రూట్ నేర్చుకుంటే మోనోకాట్ రూట్ ఈజీ అంతే, విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. సో జనరల్ గా ఒకే ఒక్క పేపర్ అది ఒక్కటే చదువుకుంటే మనకి రావచ్చు రాకపోవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అయిపోండి అంతే, మీ పేపర్ నిజంగానే రఫ్ ఆడిచ్చేస్తారు. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఇది నా స్టైల్ ఆఫ్ గెస్ట్ పేపర్. ఈ క్వశ్చన్స్ లో నుంచి మాక్సిమం క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాము, ఓకేనా? సో ఏదో ఒక్క క్వశ్చన్ లేకపోతే ఒక 20 క్వశ్చన్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళొద్దు. సో రావచ్చు రాకపోవచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇవే క్వశ్చన్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గెస్ట్ పేపర్. సో ఈ గెస్ట్ పేపర్లో మీరు నైట్ కొంచెం లేట్ అయినా కానీ ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని ముందు ప్రయారిటీగా చూసుకొని వెళ్ళండి. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. సో ఎప్పుడు చెప్పినట్టే 8 మార్క్స్కి హాఫ్ అన్ అవర్, 4 మార్క్స్కి 10 మినిట్స్, 2 మార్క్స్కి 2 మినిట్స్, ఇలా టైం అంతా చూసుకున్నట్టయితే లాస్ట్లో 20 మినిట్స్ మీ డయాగ్రామ్స్కి లేబులింగ్ వేసుకోవడానికి, మీ క్వశ్చన్ నెంబర్లు చెక్ చేసుకోవడానికి, క్వశ్చన్కి మధ్యలో గీతలు గీయడానికి, అండ్ అలానే లాస్ట్లో ది ఎండ్ అని రాసి స్ట్రైక్ చేసేయండి, అంతే, అయిపోయింది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మీరు ఎగ్జామ్ రాసి హ్యాపీగా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ ఎగ్జామ్ ఎలా రాశారో. వీఆర్ ఆల్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. All the best.